హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విహాన్వి ఛానల్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ముడుపుగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వెళ్ళినాం. ముందుగా కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి దర్శించుకోవడం కోసం లోపలికి వెళ్దాం రండి. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. మమ తాపమపా గురుదేవా, మమ పాపమపా గురుదేవా. పచ్చటి పొలాల మధ్యలో స్వామివారి గుడి ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటల్లో చెప్పలేమండి. ఇక్కడ శ్రీ మహావిష్ణుమూర్తి అవతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వారాహ అవతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, కల్కి అవతారం. ఈ అవతారాలన్నీ అయిపోయాక ఇక్కడ శ్రీకృష్ణుడు పాము పడగ పైన నిల్చోవడం, ఇది చూడడానికి చాలా బాగుంది. మధ్యలో వాటరు, అసలు సూపర్ ఉంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అందరూ. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత ధ్వజస్తంభంపై పసుపు, కుంకుమ, అగరబత్తులు పెట్టి ఇక నేనైతే ప్రదక్షిణలు స్టార్ట్ చేశాను. ఈరోజైతే నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి 27 ప్రదక్షిణలు చేశాను. అయితే ముందే ప్రదక్షిణలు చేసి దర్శించుకోవాలి, కానీ మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. గుడి క్లోజ్ చేస్తామనేసరికి ఫస్ట్ దేవుని దర్శించుకొని ఆ తర్వాత నెమ్మదిగా ప్రదక్షిణలు చేసుకుంటూ ఉన్నా. ఈరోజు మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది మాకు. ఇక్కడ నా చిట్టి తల్లి చూడండి, గంట కొడుతుంది. ఆమెకి ఆ గంట బాగా నచ్చింది. నిజంగా చెప్పాలంటే అక్కడ గంట కొడితే మనం గంట కొట్టిన తర్వాత కూడా చాలాసేపు మ్యూజిక్ వచ్చింది. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ నా చిట్టి తల్లికి ఆవులు కూడా బాగా నచ్చినాయి. వాటి మీద ఎక్కి కూర్చుంటా అంటుంది, కానీ నేనే కూర్చోబెట్టలేదు. ఈ ఆవు దగ్గర లొకేషన్ బాగుందని చెప్పేసి నా చిట్టి తల్లిని ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాను, వీడియో కూడా తీసుకున్నాను. అలా కొంచెం ముందుకు వెళ్తే శ్రీకృష్ణుని దగ్గర కూడా కూర్చోబెట్టి ఒక 2-3 వీడియోస్, ఒక ఫొటోస్ తీసుకున్నాను. ఎప్పటికీ మెమొరీగా ఉంటుంది కదా అనేసి. మీరెప్పుడైనా ముడుపుగల్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.